ఏం పేరు? ప్రశాంత్ సార్ నా పేరు. ప్రశాంత్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. ఈసీఎల్ నుండి సార్. ఈసీఎల్. ఏం బాగుతున్నా వచ్చినావు? నాకు సీకేడి కిడ్నీ డయాలసిస్ పేషెంట్ని సార్. ఎంత ఉంది సీకేడి? అప్పుడు వచ్చినప్పుడు 7 ఉండే సార్, ఇప్పుడు 5కి వచ్చింది సార్. వెరీ గుడ్. ఎంత తగ్గింది? 2 తగ్గింది. 2 తగ్గింది. మరి ఇప్పుడు ఇంతకుముందు డయాలసిస్ చేస్తే అంత తగ్గింది ఎప్పుడన్నా? లేదు సార్. ఎన్నిసార్లు చేయించినావు డయాలసిస్? వీక్లీ 3 టైమ్స్ చేపిస్తాను. వీక్లీ 3 టైమ్స్ చేసినా నీకు సిరం క్రియాటిన్ తగ్గలేదు, తగ్గలేదు, బాధలు తగ్గలేదు. తగ్గలేదు. ఇప్పుడు మందులు హోమియోపతి 1 మంత్ వాడినావు, ఇది 2వ విజిట్. అవును సార్. 1 మంత్లో ఏమేమి మార్పు వచ్చింది చెప్పు. సార్ కలర్ చేంజ్ అయింది సార్, తెల్లగైనావు. తెల్లగైనా. ఇంకోటి ఏంటంటే ఆయుసంకి అవన్నీ ఏమీ లేవు. అప్పుడు ఆయాసం ఉంటుండే, మళ్ళీ కాళ్ళ వాపులు తగ్గిపోయినాయి సార్. వెరీ గుడ్. లంగ్స్లో నీరు వస్తుంది, కాళ్ళల్లో వాపు వస్తుంది, నీరు వస్తుంది. అది తగ్గిందంటే నీకు మందు పనిచేస్తున్నట్టు గుర్తు. ఇక ఇదే విధంగా రెస్ట్ ఇచ్చి పచ్చం చేసుకుంటూ వాడితే నువ్వు 6 నెలలకో సంవత్సరానికో మొత్తం పర్ఫెక్ట్ అవుతావు. ఇది శాశ్వతమైన వైద్యం. డయాలసిస్ అనేది ట్రీట్మెంటా? కాదు సార్, అది అదేంటిది? టెంపరవరీ. అత్యవసర పరిస్థితిలో ఫిల్టర్ చేయడం. అది నువ్వు ఎప్పటికీ చేపిస్తే ఎప్పటిదాకా చేపిస్తావు? జీవితాంతం, ప్రాణం ఉన్నంత వరకు. నువ్వే ముసలోడ వయసులో మస్తు బతికేది ఉంది, ఎప్పటిదాకా చేపిస్తావు? అది కాదని ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ప్రజలకు తెలియక నష్టపోతుర్రు, నీ అసంటోళ్ళు బాధలు మంచిగా అవుతుంటే తెలిసి ప్రజల్లో మార్పు రావాలని చెప్పి ఈ అభిప్రాయం తీసుకున్నా. ఓకేనా?